అసలు మన ఇంట్లో విషయాలు మనం ఎవరికి చెప్పాం? ఆ సతీష్ గారు ఆవిడకి ఎలా తెలిసింది? ఏమో అండి. మన ఇంట్లో పని మనిషి ఏంటి? తను పనిలో ఉంది కదా, వినట్లేదు అనుకో, మనం తన ముందు అన్ని మాట్లాడేస్తూ ఉంటాం, కానీ తను వింటూ ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం? ఎందుకంటే మన ఇంట్లోని సతీష్ అంకుల్ ఇంట్లో పనిచేసే పని మనిషి ఒక్కరితే. అంటే ఇక్కడ విషయాలు అక్కడ తీసుకెళ్ళి చెప్తుంది అనమాట. బాయ్ రా సాయి. కొత్తగా సాయిగారితో మాట్లాడుతున్నానంటరా. మంచోడేరా. ఆడు ప్లే బాయ్ నా కొడుకు. వాడికి నీ పిల్ల మీద కన్ను ఉంది, కానీ నా పిల్ల ఎవరైనా దేకదు కదా. కరెక్టే, కానీ వాడు ట్రైల్తో ఆపడు కదా, అందుకే నీ వైపు నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళే దారిలోనే కదా, కాస్త డ్రాప్ చేయమంటే చేసేస్తా. బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? క్లాస్లో ఉన్నాయి కదరా. ఈరోజు క్యాంటీన్లో ఫుడ్ బాగుంది, గమనించావా? అవునరా, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ ఇయర్ జాయినింగ్, సో ఫ్యాకల్టీ అంతా ఆ పనిలో బిజీగా ఉంటుంది, సో క్లాస్లో జరగవు, మనల్ని కూడా ఎవడు పట్టించుకోడు. ఓహో, సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తా. కాదరా, మీ డాడీ వేరే ఎవరు వెళ్ళారని చెప్పి నువ్వు మాతో ట్రిప్కి వచ్చావు. అంటే ఒక్కరోజే అనుకో, అయినా మీ డాడీ చెక్ చేస్తే ఇది నేను ఆలోచించలేదు అనుకుంటున్నావా? ఇప్పుడే మీ ఇంటి దగ్గరకు వచ్చానండి. మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. సరిగ్గా చూసారండి? అవునండి, లైట్లు కూడా ఆన్ చేసి ఉన్నాయి.